నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై ఎక్కడా క్లారిటీ లేదని, అర్హత ఏ విధంగా నిర్ణయించారని అన్నారు. రైతులు అయోమయంలో ఉన్నారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో 945 కోట్ల రుణమాఫీ చేశారు. ఆ రోజు కేసీఆర్ గారు ఉమ్మడి జిల్లాలో 1044 కోట్లు మాఫీ చేశారు. మీరు ఎందుకు తక్కువ చేశారు? లబ్ధిదారులను కుదించే కుట్ర చేశారని రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. నిన్న ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేసి ₹1,00,000 మాఫీ చేసినట్టు ప్రకటన చేసి పెద్ద పండుగల వాతావరణం తయారు చేసి అది మేము అడిగేది ఒకటే, నిజంగా మీరు ₹1,00,000 మాఫీ ఎవరు చేసిరో మీరు ఇచ్చిన లిస్టు కాకుండా నిజంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో, ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళని జాబితా బయట పెట్టాలి. మీరు ఎవరికి ఇచ్చిర్రు, ఏ విధమైనటువంటి దాంట్లో ప్రతిపాదనలు చేసిరు, ఎంతమందికి కొట్టాలని ప్రయత్నం చేసిరు చెప్పాల్సిన అవసరం ప్రజలకు తెలియాలి. చాలామంది ₹1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు మాఫీ కాలేదు. మరి ఎవరు అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 2018 వరకు 14 నుంచి 18 వరకు 99,999 రూపాయలు రుణమాఫీ చేసి ₹1,00,000 రుణమాఫీ చేసే లోపే ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 19,000 కోట్ల రూపాయలు, ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్ల రూపాయలు చెల్లించేది. మరి అలా 6,000 కోట్ల రూపాయలతో మీరు రాష్ట్రం మొత్తం కూడా రుణమాఫీ ఎట్లా చేయగలిగారో మరి చెప్పాలి. ఎంతమందికి చేసారు, లబ్ధిదారులు ఎవరు, అది చెప్పకుండా మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని చాలా వరకు ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వివిధ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ రాలేదని గబ్బులు పెడుతున్నారు ప్రజలు, ఇవాళ రైతాంగం మొత్తం కూడా. మేము అడుగుతున్నది ఇవాళ ఎవరైతే ఈ జిల్లా మంత్రివర్యులు ఉన్నారో ఆయన కూడా నిన్న రైతాంగం మొత్తం చేసేసినప్పుడు 2 లక్షలు చేసినట్టే మాట్లాడుతున్నారు. మరి గతంలో నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతైతే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి 945 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది, 1,76,000 మందికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు కొత్తగా. మరి పాతగా 1,44,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం 1,65,000 మంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేసింది. ఏదో ఒక్క నల్లగొండ జిల్లాకు సంబంధించి, అంటే ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నల్లగొండ జిల్లాకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ కింద 1,44,000 కోట్ల రూపాయలు దాదాపు 1,65,000 మంది లబ్ధిదారులకు చేసింది. మరి మీరేం చేసింది? ఇలా 3 జిల్లాలకు ఉమ్మడి జిల్లాలు మొత్తం కలిపి 945 కోట్లు 1,76,000 మంది లబ్ధిదారులను చూపించింది. మరి నిజంగా మరి ఇంతమంది ఎక్కడ పోయినారు మిగతా వాళ్ళు? అది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు చేయాలనుకుంటే రైతులకు న్యాయం చేస్తురా, లేకపోతే అన్యాయం చేయాలని, లేకపోతే కుటుంబ పరంగా ఒక వివిధ అంశాలను పెట్టుకొని అసలు ప్రజలకు తెలియకుండా రైతాంగానికి మోసం చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు.